Happy morning, my dear friends and sisters. Welcome to Human Rights Advocacy Advisory. నేను మీ సత్య హ్యూమన్ రైట్స్. ఈరోజు కోర్టుకు వస్తున్నటువంటి వ్యక్తులు లేదా కోర్టులో కేసులు వేసినటువంటి వ్యక్తులు కానీ ఐ మీన్ టు సే దట్ కంప్లైనెంట్స్, పిటిషనర్స్, రెస్పాండెంట్, హూవర్ ఇట్ మే బి, అసలు వాళ్ళు కోర్టులో ఏ విధంగా నడుచుకోవాలి అనేటటువంటి కాన్సెప్ట్తో నేను మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ ఎవరైనా సరే కోర్టుకు వస్తున్నప్పుడు మీ కేసు నెంబరు, అది ఏ టైప్ ఆఫ్ కేసు అనేది మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎందుకు మీ కేసు నెంబరు, కేసు టైప్ గురించి అడుగుతున్నానంటే, కోర్టులో బయట ఆ రోజు జరగబోయేటటువంటి హీరింగ్ యొక్క చార్ట్ లిస్ట్ పెడతారు. సో మీరు అక్కడ కూడా మీ కేసు నెంబర్ని చెక్ చేసుకోవచ్చు. నెంబర్ 2, కొంతమంది కేసు నెంబర్ కనుక అడిగితే 1628 అన్నట్టు చెప్తారు. కానీ అది మెయింటెనెన్స్ కేసా, లేదంటే డివోర్స్ కేస్, లేదా ల్యాండ్ కేస్, ఒరిజినల్ సూట్, వాళ్ళకి ఏం తెలియదు. అది తెలియకుండా వేరే అడ్వకేట్ని ఎవరినైనా హెల్ప్ అడిగి సార్ మా కేస్ స్టేటస్ చూడండి అంటే దే కెనాట్. అందుకని మీరు మీ యొక్క కేసు నెంబరు, కేస్ టైప్, ఇవి రెండు చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. లేదంటే మీ అడ్వకేట్కి చెప్పండి, ఒక వైట్ పేపర్ మీద రాసి మీకు ఇస్తారు. అలానే మీ జడ్జి నేమ్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏ జడ్జి దగ్గరికి హీరింగ్కి వెళ్తున్నారు, మీకు ఏ జడ్జి జడ్జిమెంట్ ఇస్తున్నారు, మీకు ఆ నేమ్ అది ముందే తెలిసి ఉండాలి. ద నెంబర్ 2 ఈస్ కోర్టు నేమ్. కోర్టు అనగానే ఒకటే కోర్టు ఉంటుంది అనుకోకండి. ఆ కోర్టు ప్రాంగణంలో 15 నుంచి 20 కోర్టులు ఉంటాయి. సో మీ యొక్క కోర్టు ఎక్కడ ఉంది? మెజిస్ట్రేట్ కోర్టా, ఫస్ట్ క్లాస్ సివిల్ జడ్జి కోర్టా, లేదంటే డిస్ట్రిక్ట్ కోర్టు, అది ఏంటి? మీ కోర్టు పేరేంటి? అది ఏ ఫ్లోర్లో ఉంది, లేదంటే ఏ బ్లాక్లో ఉందో, ఏ బిల్డింగ్లో ఉందో, మీరు అన్నీ ముందుగానే తెలుసుకుని వెళ్ళండి. కారణం ఏంటంటే ఆ హీరింగ్ టైంకి మీకు లేట్ అయితే మీకు తగినటువంటి న్యాయం జరగకపోవచ్చు. ఓకేనా? నౌ ద పాయింట్ నెంబర్ 3 విచ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. కోర్టు లోపలికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని హీరింగ్కి పిలుస్తారు. అక్కడ పిలిచినప్పుడు మీరు అడ్వకేట్స్ కూర్చున్నటువంటి సీట్స్లో కూర్చోకూడదు. నెంబర్ 2, వాళ్ళకి కేటాయించిన చైర్స్లో కానీ, ఒక్కొక్కసారి పోలీసు వారికి సపరేట్గా కేటాయించిన చైర్స్ కూడా ఉంటాయి పక్కనే. సో మీరు వెళ్ళగానే ఆ చైర్స్లో గనక కూర్చుండిపోతే మీకు అది ప్రాబ్లం అవుతుంది. దట్ ఈస్ నాట్ కరెక్ట్. పాపం అడ్వకేట్లు కూడా వచ్చి కూర్చోవాలిగా. సో మీకు కూర్చోడానికి ప్లేస్ లేకపోతే మీ హీరింగ్ వచ్చేంత వరకు బయటనే వెయిట్ చేయొచ్చు. అంతేగాని అడ్వకేట్స్ కూర్చున్నటువంటి ప్లేసెస్లో కానీ, లేదా పోలీసు వారికి కేటాయించినటువంటి సీట్స్లో కానీ కూర్చోవద్దు. పాయింట్ నెంబర్ 4, మీ ఫోన్ ఖచ్చితంగా సైలెంట్లో ఉండాలి. కారణం, మీ ఫోన్ సైలెంట్లో పెట్టకుండా చాలామంది వైబ్రేషన్లో పెడతారు. కరెక్ట్గా మీ హీరింగ్ వచ్చే టైంకి ఫోన్ రింగ్ అవుతుంది, అది వైబ్రేషన్లోనే ఉంది, కానీ మీకు డిస్టర్బెన్స్. సైలెంట్లో ఉంటే ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు, కానీ వైబ్రేషన్లో ఉంది అంటే ఏదో ఫోన్ వచ్చింది, ఎవరు చేశారు, మన అడ్వకేట్ చేశారా, లేదా మన వాళ్ళు చేశారా. సో ఇలా మీకు మీరే డిస్టర్బ్ అయిపోయి మీరు కరెక్ట్గా ప్రజెంట్ చేయలేరు. సో డోంట్ కీప్ యువర్ మొబైల్ ఇన్ వైబ్రేషన్ మోడ్ అండ్ కీప్ ఇన్ సైలెంట్ మోడ్. ఓకే? అతి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, కోర్టులో గట్టిగా నవ్వడం, కోర్టులో అరవడం, అటు ఇటు పరిగెత్తడం లాంటి విషయాలు ఎప్పుడు పనులు చేయకూడదు. ఓకేనా? మిమ్మల్ని ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేస్తానే ఉంటారు. వాళ్ళు మనకు తెలియదులే, వీళ్ళు మనకు తెలియదులే, నేను వాళ్ళు ఎప్పుడూ చూడలేదులే అని అనుకోవద్దు. ఒక్కసారి కోర్టులో కేసు ఫైల్ చేసిన తర్వాత 6 నెలల నుంచి 10 సంవత్సరాల వరకు నడుస్తున్న కేసులు ఎన్నో ఉన్నాయి. సో మీరు ఎటువంటి యాక్టివిటీ అక్కడ చేసినా వాళ్ళకి ఖచ్చితంగా గుర్తుంటుంది. నెంబర్ 4, డ్రెస్సింగ్ సెన్స్. మనం కోర్టుకు వెళ్తున్నప్పుడు మన హోదా చూపించుకోవడానికో, మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చూపించుకోవడానికో, లేదా మన పలుకుబడి చూపించుకోవడానికో కాదు. వీ కేమ్ టు ద కోర్ట్ టు జస్ట్ సెటిల్ అవర్ ప్రాబ్లమ్స్, దట్స్ ఇట్. సో మీరు అందులో బాగా ఏదో డ్రెస్సింగ్ చేసేసుకుని గోల్డ్ పెట్టేసుకోవడమో, లేదంటే సూట్లు వేసేసుకోవడం అవసరం లేదు. జస్ట్ సింప్లిసిటీని మెయింటైన్ చేయండి. ఓకేనా? ఇంకొక ఇంపార్టెంట్ విషయం, రీసెంట్గా నేను చూసింది, తెలిసిన వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి గట్టిగా వాళ్ళని పట్టుకుని మీ కేసు గురించి మొత్తం ఒక ½ అన్ అవర్ 1 అవర్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేస్తూ ఉంటారు. అసలు మీ కేసు గురించి పూర్తి వివరాలు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం, ఎవ్రీథింగ్ షుడ్ బి వెరీ 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 కాన్ఫిడెన్షియల్.
ఒకవేళ అవన్నీ చెప్పాలి అనుకుంటే మీరు సపరేట్గా బయట కలిసినప్పుడు లేదా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని అక్కడ మాట్లాడుకోండి. కానీ కోర్టు ప్రాంగణంలో కనిపించారు కదా అని చెప్పి మీరు మొత్తం విషయాలన్నీ అక్కడే కూర్చొని డిస్కస్ చేయొద్దు. అది మీకు కలిసిన వ్యక్తికి ఇద్దరికి ఇబ్బంది. నెక్స్ట్, కోర్టు లోపలికి మీరు వచ్చినప్పుడు, కోర్టు ప్రాంగణంలోకి మీరు వచ్చినప్పుడు అసలు అక్కడ మెడికల్ రూమ్ ఎక్కడ ఉంది, బ్యాంక్ ఎక్కడ ఉంది, పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉంది, క్యాంటీన్స్ ఎక్కడ ఉన్నాయి, వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయి అని ఫస్ట్ టైమే మీరు ఏ కోర్టుకి అయితే వస్తున్నారో ఆ కోర్టులోనే ఈ మొత్తం విషయాలన్నీ మీరు ఒకసారి చూడండి. ఎందుకంటే మీకు చెప్పలేదు, మీకు అక్కడ జిరాక్స్ షాపులు ఉంటాయి. కొన్ని జిరాక్స్ షాపులో జిరాక్స్ దొరుకుతుంది, కొన్ని వాటిలో ఫామ్స్ అవసరం అవుతాయి. సో ఆ కేసు హీరింగ్ వచ్చిన రోజున మీరు పరుగులెట్టకుండా కాకుండా ముందుగానే ఒకసారి వెళ్ళి అసలు ఆ కోర్టు ఏంటి, ఏ బ్లాక్లో ఉంది, ఏ ఫ్లోర్లో ఉంది, మీ కోర్టు దగ్గరలో ఉన్నటువంటి ఆ యొక్క జిరాక్స్ సెంటర్స్ కానీ లేదా పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ఉన్నాయి, బ్యాంక్ ఎక్కడ ఉంది, మెడికల్ రూమ్స్ ఎక్కడ ఉన్నాయి అన్నీ ఒకసారి చూసుకుని రండి. దెన్ నెక్స్ట్, చాలా ఇంపార్టెంట్ ఇంకొక విషయం, మనం కోర్టుకు రాగానే కంటిన్యూగా మన అడ్వకేట్కి కాల్ చేస్తూ ఉంటాం. మీరు ఎలా అయితే ఫోన్ వైబ్రేషన్లో సైలెంట్లో పెడుతున్నారో మీ అడ్వకేట్స్ కూడా అంతే. వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండకూడదని వాళ్ళ ఫోన్ సైలెంట్లో పెట్టేస్తారు. మీరు వాళ్ళకి కంటిన్యూగా ఫోన్స్ చేసి మీరు ఇరిటేట్ అయిపోయి ఒక్కొక్కసారి అడ్వకేట్స్ మీద కూడా గట్టిగా మాట్లాడే అవకాశాలు ఎన్నో చూసాం మేము. అందుకని అటువంటి పరిస్థితులకి మీరు వెళ్ళొద్దు. దయచేసి మీ అడ్వకేట్స్కి ఒక్కసారి కాల్ చేయండి. ఆయన లిఫ్ట్ చేయట్లేదా ఇమ్మీడియట్గా ఒక మెసేజ్ పెట్టేయండి, సార్ ఐఎమ్ ఇన్ కోర్ట్, ప్లీజ్ కమ్ అండ్ మీట్ అస్ అని చెప్పేస్తే సరిపోతుంది. ఆయనే వస్తారు. మీ కోర్టు దగ్గర హీరింగ్ టైంకి మీ అడ్వకేట్ ఖచ్చితంగా వస్తారు. ఓకేనా? దెన్ నెక్స్ట్, సీనియర్ అడ్వకేట్స్ ఎవరైనా కనిపించినా లేదంటే మీకు తెలిసిన అడ్వకేట్స్ ఎవరైనా కనిపించినా వెంటనే నమస్తే చెప్పండి. ఈ అడ్వకేట్ మన కేసునేమి చూడట్లేదు, ఈయనకి మనకి సంబంధం లేదు అని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు. కారణం ఏంటంటే మా జూనియర్ అడ్వకేట్స్ అందరికీ సీనియర్ అడ్వకేట్స్ ఎప్పుడు గైడెన్స్ ఇస్తూనే ఉంటారు. మేము ఎప్పుడైనా వాళ్ళ దగ్గరికి ఒక అడ్వైస్ కోసం వెళ్ళినప్పుడు నువ్వు ఏ కేసు హ్యాండిల్ చేస్తున్నావు, ఇది ఏ కేసులో నీకు అడ్వైస్ కావాలని అడిగినప్పుడు మేము మీ గురించే చెప్తాం. మీరు మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా సీనియర్ అడ్వకేట్స్కి మనకు సంబంధం లేదులే, అసలు ఆయన ఏదో సివిల్ కేసులు చూస్తాడంట, మనకి సివిల్ కేసులకి సంబంధం లేదులే అని మీ బిహేవియర్ కూడా మా మీద ఇంపాక్ట్ పడుతుంది. సో మై డియర్ క్లయింట్స్, ఇది విషయాలన్నీ ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి, పాటించాలి. కోర్టు ప్రాంగణంలో మేము ముందే చెప్తున్నాం. నెక్స్ట్, ఒక అడ్వకేట్ మాట్లాడుతున్నప్పుడు లేదా ఇద్దరు అడ్వకేట్స్ మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో వెళ్ళిపోయి హాయ్ సార్ అని చెప్పేసి షేక్ హ్యాండ్ ఇచ్చేసి వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. వాళ్ళు కోర్టులో కలిసినప్పుడు ఏదైనా ఒక సీరియస్ కేసు కోసం డిస్కస్ చేసుకుంటూ ఉండొచ్చు, లేదా ఆ రోజున హీరింగ్ కోసం, లేదా కొంతమంది అడ్వకేట్స్ పాస్ ఓవర్ పెట్టుకుంటారు, ఆఫ్టర్నూన్ కేసు కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళని మీరు వెళ్ళి మధ్యలో డిస్టర్బ్ చేయొద్దు. ఓకేనా? ఇంకొక విషయం, న్యాయవాదులకి మరియు బెంచ్కి మధ్యలో కొంచెం ప్లేస్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ నిలబడి న్యాయవాదులు బెంచ్తో మాట్లాడుతూ ఉంటారు, జడ్జితో డిస్కస్ చేస్తూ ఉంటారు. సో ఆ ప్లేస్లో చాలా మంది అడ్వకేట్స్ యాజ్ వెల్ యాజ్ క్లయింట్స్ కూడా ఒక్కొక్కసారి వాకింగ్ చేస్తూ ఉంటారు, పిలవగానే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. సో అవన్నీ కొంచెం చూసి తగ్గించుకోవడం మానుకోవడం చాలా మంచిది. ఆ ప్లేస్లో అసలు నడవకూడదు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, పార్కింగ్. కోర్టులో మాకు ఎప్పుడూ వచ్చే ప్రాబ్లం పార్కింగ్. సో మీకు కేటాయించినటువంటి అంటే అవుట్ సైడర్స్ క్లయింట్స్కి కేటాయించినటువంటి పార్కింగ్లో మాత్రమే మీ బైక్స్ కానీ కార్లు కానీ పార్క్ చేసుకోండి. దయచేసి అడ్వకేట్స్ పార్కింగ్లోకి మీరు రావద్దు. కారణం ఏంటంటే మీరు హీరింగ్కి వస్తారు, మీ హీరింగ్ అవ్వగానే మీరు వెళ్ళిపోతారు, కానీ మీ అడ్వకేట్ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు కోర్టులోనే ఉంటారు. మీరు మీ బైక్ని తీసుకెళ్లి లోపల ఎక్కడో పెట్టేస్తారు, దాని వెనకాల చాలా మంది అడ్వకేట్లు వాళ్ళ బైకులు పెడతారు. మీరు మీ బైక్ బయటికి తీయడానికి మీకు ప్లేస్ ఉండదు. సో అలా కాకుండా క్లయింట్లకి కేటాయించిన ప్లేస్లో మాత్రమే కనుక మీరు బైక్ పార్క్ చేస్తే మీ హీరింగ్ అవ్వగానే మీరు చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నో డిస్కషన్ విత్ అదర్ అడ్వకేట్స్. మీ కేసుని వేరే అడ్వకేట్స్తో డిస్కషన్స్ పెట్టుకోవద్దు. కనిపించిన ప్రతి అడ్వకేట్ను, తెలిసిన ప్రతి అడ్వకేట్ను మీ కేసుల కోసం సలహాలు అడగొద్దు. మీరు ఒక అడ్వకేట్ని అపాయింట్ చేసుకున్నారుగా, ఆ అడ్వకేట్తో మీరు అన్ని విషయాలు మాట్లాడుకోండి. ఓకేనా? ఇంకొక ముఖ్యమైన గమనిక మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, యూ షుడ్ డెఫినెట్లీ ఫాలో ఇట్.
మీ అడ్వకేట్ కోసం కనిపించిన లేదా తెలిసిన వేరే అడ్వకేట్స్కి ఎప్పుడూ తక్కువగా చులకనగా చెప్పద్దు. దీని వలన మీరే నష్టపోతారు తప్ప ఏ అడ్వకేట్కి నష్టం ఉండదు. కారణం, అందరూ కష్టపడి చదువుకుని ఈ ప్రొఫెషనల్లో ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతూ వస్తున్న వాళ్ళే. మీరు ఒక్క క్లయింటే వచ్చేసి మీరు ఏదో చెప్పినంత మాత్రం ఏ అడ్వకేట్కి రెప్యుటేషన్ ఎప్పుడూ తగ్గిపోదు. సో దయచేసి మై డియర్ క్లయింట్స్, మీ అడ్వకేట్ గురించి మీరు ఎప్పుడూ తక్కువగా చులకనగా వేరే ఏ అడ్వకేట్తో మాట్లాడద్దు, చెప్పద్దు. లాస్ట్ పాయింట్ ఈస్, రెస్పాండెంట్ అడ్వకేట్ కనుక మీకు కనిపించినా ఎదురైనా మన అడ్వకేట్కి మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తామో అదే రెస్పెక్ట్ మీ యొక్క రెస్పాండెంట్ అడ్వకేట్ కూడా ఇవ్వాలి. కారణం ఏంటి తెలుసా? కొన్ని హియరింగ్స్ జరిగిన తర్వాత మేబీ మ్యూచువల్గా కాంప్రమైజ్ అవ్వడం, లేదంటే సెటిల్మెంట్ చేసుకోవడం, లేదు లోక్ అదాలత్లో కేసు వేసుకుని మనం క్లోజ్ చేసుకుందాం అనేటటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి. అప్పుడు మీరు గనక మీ రెస్పాండెంట్ అడ్వకేట్తో మంచిగా లేకపోయినట్లయితే మీకు ఆ యొక్క సెటిల్మెంట్లు మంచిగా జరగవచ్చు, జరగకపోవచ్చు, లేదంటే ఆ యొక్క అడ్వకేట్కి మీ మీద మంచి అభిప్రాయం ఉండకపోవచ్చు. దట్ వాజ్ ద రీజన్ మై డియర్ క్లయింట్స్. ఈ 15 పాయింట్లని మీరు గుర్తుపెట్టుకుని కోర్టు ప్రాంగణంలో మీకంటూ ఒక మంచి నేమ్ని క్రియేట్ చేసుకోండి. కారణం, ఈ రోజు కేసు అదేమి సినిమా థియేటర్ కాదుగా, ఈ రోజు ఒక మూవీ చూసేసి వెంటనే వెళ్ళిపోవడానికి మినిమం 1 year, 2 years, 3 years, 5 years వరకు మీ కేసు కోర్టులో రన్ అవుతానే ఉంటాయి. వన్స్ యూ ఫైల్ ఏ కేస్, యు ఆర్ ఆల్సో ఏ మెంబర్ ఆఫ్ కోర్ట్, యు ఆర్ ఆల్సో ఫ్యామిలీ ఆఫ్ ద కోర్ట్. సో ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని మన తోటి అడ్వకేట్స్ అందరికీ మీరు రెస్పెక్ట్ ఇస్తూ, సీనియర్ అడ్వకేట్స్కి ముఖ్యంగా మీరు గౌరవిస్తూ, వాళ్ళు వచ్చిన వెంటనే లేచి నిలబడి నమస్తే చెప్పి దెన్ యూ కెన్ మూవ్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇంకా మీకు ఏవైనా సలహాలు, సందేహాలు కావాలంటే, వాటికి యొక్క సమాధానాలు కావాలంటే మా యొక్క కింది కామెంట్ బాక్స్లో తప్పక తెలియచేయండి. ఖచ్చితంగా మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ హియర్. Thank you so much. Signing off, Satya Human Rights.